నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు. ఎద్దేవా చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ నాయకులు ఎవరొచ్చినా బస్తీలోకి రానియొద్దు. టీఆర్ఎస్ పై మండిపడ్డ రాజ్యసభ మాజీ ఎంపీ VH. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడి పదవిలో వీడిన అనిశ్చితి. వైస్ ప్రెసిడెంట్ పదవి నుండి వైదొలిగిన రామకృష్ణ. గాంధీ దవాఖానాలో విధులు బహిష్కరించిన అవుట్సోర్సింగ్ సిబ్బంది. జీతాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్. మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయం స్పష్టం చేసిన ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నాంపల్లి కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు లొకేషన్ తెలుసుకుని వెళ్లాలని, 1,00,000 బెడ్రూమ్ ఇళ్ల జాబితాలో అఫ్జల్ సాగర్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు నవ్వుల పాలవుతారని, కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎవరేస్తారని ఎద్దేవా చేశారు. 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని విమర్శించారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, మంత్రి కేటీఆర్ పనితనం గురించి తెలంగాణ ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ నేతల సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. 45 సంవత్సరాలు పరిపాలన చేసి 9 గంటలు కరెంట్ ఇస్తామని అలవిగానే హామీలన్నీ ఇచ్చి, సరే చరిత్ర ఏమేమి జరిగింది మనందరికీ తెలుసు. ఈరోజు జరిగినటువంటి పరిణామాలు మీకు తెలియాలి కాబట్టి, గాంధీ భవన్ పక్కన ఇల్లు కూల్చేస్తే, గాంధీ భవన్ పక్కన ఆ రోజు అంతా గొడవలు జరిగినాయి మీకు అందరికీ తెలుసు. వాళ్ళందరికీ అఫ్జల్ సాగర్ ఇల్లు కట్టిస్తామని చెప్పి, అఫ్జల్ సాగర్ మాంగరోడియా బస్తీ అక్కడికి తీసుకుపోయి 1884 ఇండ్లు కడతామని ఆ లిస్టు చూపిస్తూ ఎంత అమాయకంగా ఉన్నారంటే, అవేమో భోజగుట్ట ఇల్లు. ఏదైతే నాంపల్లి కార్వాన్ బార్డర్లో ఉన్న భోజగుట్ట, అక్కడ కూడా చాలా గొడవలు జరిగినాయి మీకు అందరికీ తెలుసు. ఆ భోజగుట్టలో కడుతున్నటువంటి ఇండ్లు తీసుకుపోయి ఆ మాంగరోడియా బస్తీలో చూపిస్తూ, ఈడ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని. ఇక వాళ్ళ అమాయకులనన్నా మరి ఏమనల్లో, ఆ మాంగరోడియా బస్తీ కూడా పాపం పేదవాళ్ళు కట్టాలి. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఏంటంటే, అది FTL భూమి, అంటే ఫుల్ లెవెల్ ట్యాంక్. పాపం వాళ్ళు కూడా మాంగరోడియా వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టాలి. అయితే మీ అందరికీ కానీ సమాజానికి కానీ తెలిసేది ఏంటంటే, ఖాళీ ప్రదేశాలలో ఇల్లు కట్టడం పెద్ద విశేషం కాదు. హైదరాబాద్ సిటీలో, కోర్ సిటీలో ఇల్లు కట్టాలంటే వాళ్ళని అక్కడ నుంచి తీయాలనేదే పెద్ద టాస్క్ ఉంటుంది. హైదరాబాద్ సిటీలో కొంతమంది కోర్టుకి వెళ్తారు, కొంతమంది మా కుటుంబాలు పెద్దగా ఉన్నాయి, మాకు 4 కావాలి 5 కావాలనేటువంటి డిమాండ్ కొన్ని వస్తాయి. అవన్నీ పెద్ద టాస్క్తో కూడుకున్నటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ సిటీలో స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమం పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు అమాలి బస్తీ, ఇక్కడ మన సికింద్రాబాద్లో నా కాన్స్టిట్యున్సీ, అక్కడ సీఎం గారు 2 టైమ్స్ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఇల్లు కడదామంటే సరే నేను వాళ్ళందరితో మాట్లాడినా, సీఎం గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడి, అదేంటంటే రైల్వే భూమి, బట్ వీళ్ళు ఎప్పుడూ ఆక్యుపై చేసుకోరు 40-50 సంవత్సరాల నుంచి. కొంత వాళ్ళకి అనుమానం ఏంటంటే, మా ఇంట్లో తీసేస్తే రైల్వే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అనేటువంటి ఒక భయం. రెండోది గ్రూపు తగాదాలతోనే కొంతమంది ఖాళీ చేస్తాము, ఖాళీ చేయము. ఆడ 189 ఇండ్లు ఉంటే మాకు 400 కావాలి 500 కావాలి, ఇటువంటి సమస్యలు ఉంటాయి హైదరాబాద్ సిటీలో. రెండోది, ఈ పిక్చర్ ఒకసారి చూడండి.
ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఎంపీ ఎమ్మెల్యే కాలనీ పక్కన కమలానగర్లో 226 ఇండ్లు శాంక్షన్ అయితే 210 ఆల్రెడీ, ఇదేమో ఒక ఫోటో, ఇది 90 ఇండ్లు. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని 45 సంవత్సరాలు పరిపాలన. టీఆర్ఎస్ పై రాజ్యసభ మాజీ ఎంపీ విహెచ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పేదలను, బడుగులను టీఆర్ఎస్ మోసం చేస్తోందని మండిపడ్డ ఆయన రానున్న ఎన్నికల్లో మళ్లీ మోసం చేస్తారని హెచ్చరించారు. ఏ టీఆర్ఎస్ నాయకుడొచ్చినా బస్తీలోకి రానియొద్దని తెలిపారు. బడుగుల చేతుల్లోనే ఇప్పుడు ఆయుధం ఉందని, ఈసారి ఓటేయమని ఖరాఖండిగా చెప్పమని సూచించారు. వర్షాలు వస్తే కూలిపోయే ఇంట్లో మళ్లీ కట్టిస్తామని ఆనాడు చెప్పారని, ఇప్పుడు పునాది రాళ్లు కూడా పీకేశారన్నారు. ప్రజలను పోలీసులు అడ్డుకోవద్దని, నేతలను నిలదీసే అవకాశం ఇవ్వాలని విహెచ్ కోరారు. ఏమన్నాడు, మీరు 1,00,000 ఇండ్లు కట్టియలేదు, అబద్ధాలు చెప్పి ఓట్లు తీసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా అట్లని చెప్పారు. 2006 నుంచి మోసం చేస్తూ 2020 అయినా అదే పరిస్థితి ఉంది. అంటే దానికి శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు ఛాలెంజ్ చేసి ఇండ్లు చూపిస్తామన్నాడు. నేను కూడా పోయా, కానీ 3,428 ఇండ్లు కట్టారు. ఇక్కడికి వస్తే పాత ఇండ్లు, దీని కూడా ఫౌండేషన్ వేసారు, ఏది ఇండ్లు మంచి కట్టిస్తామని. దానికి లెక్కేం చెప్పారు, 1,800 ఇండ్లు కట్టించామని చెప్పారు. వీడికి వస్తే మీరే చూసిండ్రు. ఇంత అబద్ధమేనండి. ఆ పాత ఇండ్లు అప్పుడు కట్టించినా కూలిపోతున్నాయి. అమాయక ప్రజలు ఇండ్లు కట్టిస్తామంటే నేను కూడా ఏది ఫౌండేషన్ పేరు బోర్డు మీద నా పేరు కూడా ఉంది. అప్పుడు నేను ఎంపీ, రాజ్యసభ నా పేరు కూడా ఉంది. ఎవరైనా అడుగుతారని ఏమనుకుంటానా, నువ్వు అన్నాడు బోర్డు వేసినవే ఫౌండేషన్ని, నా ఇల్లు లేదంటే నేను ఏం చెప్పాలి? నాకు ఇంత మోసం ఆరా బాబు, నాకు కూడా మోసం చేస్తారా ఒక రాజ్యసభ మెంబర్కు? అంతేకాదు, ప్రజలకు కోరేది ఒకటి అంటే దుమ్మాట ఎలక్షన్లో 5-6 ఊర్లోనట టీఆర్ఎస్కే ఇస్తాం, ఎవడు రావద్దండి. నేను ఇక్కడ వాళ్ళకు ఏం చెప్తున్నంటే, మీరు ఇండ్లు కట్టించడానికి ఎవరు లోపలికి రావద్దు, మీకు ఓటు వేయము, మా ఇండ్లు కట్టిస్తేనే ఓటు వేస్తామనాలే. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా చూసినట్టు ఊకోవాలి. ఎందుకంటే గరీబోళ్ళు వాళ్ళు గరీబేలు, ఇల్లు గరీబేలు. వాళ్ళు ఇండ్లు కట్టిస్తే వాళ్ళకి లాభం కదా. పెళ్ళమైంది, పిల్లలైన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కనుక అప్పీల్ ఏంటంటే, ఈ జనానికి బడుగు బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. మీరు ఓటు వేస్తే మా ఇల్లు కట్టిస్తేనే ఓటు అడగండి, లేకుంటే బయటకు ఎలా కొట్టుని, అప్పుడన్నా బుద్ధి వస్తుంది అనేది గవర్నమెంట్. సిఎల్పి నాయకుడు అసెంబ్లీలో ఏమన్నాడు, మీరు 1,00,000 ఇండ్లు కట్టి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడి పదవిలో నెలకొన్న అనిశ్చితి వీడింది. ప్రస్తుత కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణపై అవిశ్వాస తీర్మానానికి అనుమతించగా 8 మందిలో 7 ఒకవైపు మొగ్గు చూపడంతో వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి రామకృష్ణ వైదొలిగారు. రానున్న 4 పని రోజుల్లో కొత్త ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కొత్త ఉపాధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు బోర్డు మెంబర్స్ తెలిపారు. జీతాలు సక్రమంగా చెల్లించాలని, 300 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ దవాఖానాలో అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. మైదానంలో కూర్చొని ధర్నా చేశారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 400 మంది కార్మికులు ధర్నాకు దిగారు. మెడికల్ కాలేజ్ మైదానంలో కూర్చొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. 2 నెలల క్రితం తాము సమ్మె చేసినప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి తమకు రోజుకు 300 రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున ఇస్తామని హామీ ఇచ్చారని, కాగా ఇప్పటి వరకు దానిని అమలు పరచలేదని కార్మిక నాయకులు ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు రోజున ఇవ్వవలసిన జీతం ఈ రోజు వరకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా మహమ్మారి బారిన పడ్డ రోగులకు తమ ప్రాణాలకు తెగించి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాపోయారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ వచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని సిఐటియు నాయకులు లక్ష్మీపతి తెలిపారు. ఐక్యత
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 131ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్న చందుర్తి బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మార్త సత్తయ్య మాట్లాడుతూ అక్రమ అరెస్టులని ఖండిస్తున్నామని, ఎల్ఆర్ఎస్ను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇళ్లలో చొచ్చుకుపోయి ప్రతి కార్యకర్తని అరెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏ ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ నిరసనలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ ఈ నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆల్రెడీ డబ్బులు కట్టి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి పట్టా వేయించుకున్న భూములు ఏవైతే ఉన్నాయో మరి మళ్ళీ దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంది? ఎల్ఆర్ఎస్ చట్టం ఏంది? నాకు ఒక భూమి ఉంది, నేను ఒక పేద రైతును లేకుంటే పేద వ్యవసాయ కూలిని, నేను కష్టపడి ఒక 2 లక్షలు 3 లక్షలు కూడగట్టుకుని ఒక చిన్నగా ఫ్లాట్ కొనుక్కున్నాను ఇల్లు కట్టుకోవడానికి నాకు ఆశ. నేను ఆల్రెడీ 5,000 10,000 కట్టుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను ప్రభుత్వానికి ఎందుకు డబ్బులు చెల్లించాలి? ఈ చర్యను ప్రజలందరూ గమనించాలి. మరి రానున్న కాలంలో ఇప్పుడు ఏ విధంగానైతే మన రిజిస్ట్రేషన్ అయిన భూములకు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం, మనం కనుక ఇప్పుడు సంఘటితం కాకుంటే మన ఒంటి మీద ఉన్న ఆభరణాలకు, మన బట్టలకు కూడా వీళ్ళు ట్యాక్స్ వేసే పరిస్థితి రానున్న కాలంలో దాపురించే సమయం ఉంది. అందుకని ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా దాన్ని రద్దు చేయించే ప్రయత్నం పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా చందుర్తి మండలం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, ఎల్ఆర్ఎస్ విధానం గోరుచుట్టపై రోకలిపోటులా ఉందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ ముఖ్య నాయకులు మరియు మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులకు నష్టం చేసే వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. కార్పొరేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా వారికి లాభాలు చేకూర్చే పద్ధతుల్లో ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు. మరోవైపు కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, ఎం గంగాధర్, అప్ప, గోవర్ధన్ తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపసంహరించుకోవాలి వ్యవసాయ బిల్లును వెంటనే, ఉపసంహరించుకోవాలి వ్యవసాయ బిల్లును వెంటనే ఇవ్వాలి. ప్రతి పేద కుటుంబానికి 7,500 రూపాయల ఆర్థిక ఇవ్వాలి. నిరుద్యోగ భృతి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతోటి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కుంగదీసే పద్ధతుల్లో
కార్పొరేట్ వ్యాపారస్తులకు కట్టబెట్టే పద్ధతుల్లో ఈరోజు వ్యవసాయ బిల్లుని తీసుకురావటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా అనేక ప్రతిపక్షాలు ఈరోజు ఓటింగ్ పెట్టాలని, అట్లాగే దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని రాజ్యసభలో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు పోతా ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఉపాధి కరువై ఆర్థికంగా ఈరోజు ఆత్మహత్యలకు గురవుతూ ఉంటే ప్రజల్ని ఆదుకోవటానికి, కొనుగోలు శక్తి పెంచడానికి ప్రతి పేద కుటుంబానికి 7,500 రూపాయల ఆర్థిక సహకారాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరుగుతుందని, తక్షణమే ఈ విధానాన్ని విరమించుకోవాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు అనేకం ఉన్నాయని హితవు పలికారు. ఎల్ఆర్ఎస్ చట్ట ప్రకారం ప్రజలకు అన్యాయమే తప్ప మేలు జరిగే అవకాశాలు లేవన్నారు. ఎల్ఆర్ఎస్ పేరు చెప్పి కేసీఆర్ 6,000 కోట్ల రూపాయలు కాజేయాలని చూస్తున్నారని, కమిషన్ల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇక పేద ప్రజలకు ఇస్తా అని చెప్పేసి 2 ఎన్నికలు జరిగాయి. 6.5 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఈ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టియట్లేదు. వీటిని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు మా యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి 2,15,000 ఇండ్లకు 1,85,000 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేసి ఈరోజు పైసా కూడబెట్టి ప్రతి 10 రూపాయలను జమ చేసుకున్నటువంటి పేదవాడు ఈరోజు ప్లాట్ కొనుక్కుంటే మరి ఈ ప్లాటును దళారులకు అమ్ముకునేటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి జీవో ఏతుందో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ యొక్క జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఎవరికి కూడా యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 1,20,000 పైన ఈరోజు ఖాళీలు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలలో ఇలా ఉద్యోగమైనటువంటి భర్తీ చేయట్లేదు. అదేవిధంగా ఈరోజు పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఏదైతే గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, చిన్న వర్షాలు పడితే మరి గ్రామాలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కేవలం మాటలు చెప్తా ఉన్నారు, అప్పులు చేస్తూ ఉన్నాడు, కేవలం వాళ్ళ కమిషన్లు వచ్చేటువంటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నారు. కానీ గ్రామాల అభివృద్ధి కోసం కానీ, ప్రజల అభివృద్ధి కోసం కానీ, పేదవాళ్ళ అభివృద్ధి కోసం కానీ ఈ ప్రభుత్వం మరి పనిచేయట్లేదు. ఇది పేదల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మరి ఈ ప్రభుత్వ యొక్క విధానాలు ఇదే విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో మరి ఈ యొక్క పోరాటం మొదలెట్టాం. ఈ యొక్క పోరాటాన్ని గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోతాం. మరి సర్పంచ్లను నిలదీస్తాం. మరి ఈ యొక్క మా యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి. జనగామ జిల్లాలో ఎల్ఆర్ఎస్కు చెందిన 131 జీవో రద్దు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా గేటు దూకి లోపలికొచ్చారు. కలెక్టర్ ఛాంబర్ వద్దకు చొచ్చుకెళ్లి ఛాంబర్ వద్ద ధర్నా చేపట్టారు. పోలీసులు అడ్డుకునే సమయంలో బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పెట్టి పేదల రక్తం తాగి లక్షలు కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఎల్ఆర్ఎస్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ వెంటనే. భారత్ మాతా కీ జై, జై 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 మాతా. భారత్ 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 మాతా జై, జై 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 మాతా. భారత్ 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 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. పత్తి సోయాబీన్ పంట చేతికొచ్చే దశలో భారీ వర్షానికి పంట పొలాల్లో వరద నీరు చేరడంతో సోయాబీన్ పత్తి పంట వరద నీటిలో మునిగిపోయాయి. దన్నూరు గ్రామానికి వెళ్లే దన్నూరు వాగు పొంగడంతో వంతెన పైనుండి వరద నీరు పొంగి పొర్లుతోంది. 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు సముద్ర లింగాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి ఆధ్వర్యంలో 30 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన చట్టం రైతులందరికీ ఉపయోగపడేలా ఉందన్నారు. రైతుల కోసం కేసీఆర్ అనేక మంచి పథకాలు తీసుకొస్తున్నారన్నారు. రైతులకు ఉపయోగపడే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు గ్రామ రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు పాలకవర్గం పాల్గొన్నారు. కష్టపడి సంపాదించుకుని ఇల్లు నిర్మించుకుందామని అనుకునే సమయంలో ఎల్ఆర్ఎస్ పథకం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని, తన ఖజానా నింపుకోవడం కోసమే ఎల్ఆర్ఎస్ వచ్చిందని నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తోందన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క బెడ్రూమ్ కూడా కట్టించలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం టైంపాస్ చేస్తా ఉన్నది. అంతేకాకుండా 6 సంవత్సరాల కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి ఎన్నికలప్పుడు మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇస్తూనే ప్రజలను మళ్లీ మోసం చేస్తూ అధికారంలోకి వచ్చి ఈరోజు కాలయాపన చేస్తున్నాడు కేసీఆర్. ఇప్పటికీ మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి అర్హులందరూ కూడా
అప్లికేషన్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఇది జిల్లాల వారీగా మళ్ళీ తతంగం ప్రారంభించడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టించమని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు తెలంగాణకి ఇస్తే ఒక్క ఇల్లును కట్టించకుండా ఆ డబ్బులన్నీ కూడా వేరే పథకాలకు మళ్లించుకున్నటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో ఈ డబ్బులు కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి 6 సంవత్సరాల కాలంలో ఒక్క బెడ్రూమ్ కూడా కట్టించకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ప్రతి ఎన్నికలలో హామీలు ఇస్తూ మనుషులను పక్కదారి పట్టించడమే జరుగుతున్నది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఇటువంటి డబుల్ బెడ్రూమ్ల జోలికి పోయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మళ్ళీ ఇలా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లలో తీసుకురావడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇదే రకంగా డబుల్ బెడ్రూమ్లో రోజు వచ్చిందంటే ఎన్నికలు వస్తున్నట్టు ఇలా ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. మరి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది రూపాయలు తెలంగాణకు పంపిస్తే అవి ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వకుండా వాటిని పక్కదారి పట్టించి వేరే పథకాలకు ఉపయోగించుకొని మరి అంతేకాకుండా ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. దాంతోపాటు 18,000 కోట్లతో ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ కడతానని చెప్పినటువంటి కేసీఆర్ కేవలం 7,000 కోట్లను మాత్రమే రిలీజ్ చేశారు. అరకొరంగా నిర్మాణం చేశారే తప్ప ఏ ఒక్కరు కూడా అలాట్ చేయలేదు. అదేవిధంగా 11,000 కోట్ల రూపాయలు ఇంతవరకు దీనికి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు జగన్నాథ మఠం సీతారాంబాగ్లో శ్రీమద్ భగవత్ సంస్కృత సంగీత పారాయణం సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత రామానుజన్ మహారాజ్ మరియు జగన్నాథ మఠం భక్త బృందం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని 7 రోజులు భాగవత పారాయణం భగవంతుని సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కరోనా వైరస్ నిర్మూలించాలని జగన్నాథ స్వామిని వేడుకున్నామని తెలియజేశారు. सूतवाच पितर्युपरतेते जननी ताडिता विषं पवित्रं पुष्टदेवोहे इति गोकर्णस्तीर्थयात्रार्थं निर्गतो योगसंस्थितः धन्धुकारिगे तिष्ठत्पञ्चत्वन्यवधूभृतः एकदा गुणकास्तास्तु भूषणान् कोरोना काल में जगन्नाथ स्वामी मठ सीताराम बाग में अष्टोत्तर सप्त संगीत में श्रीमद् भागवत का पारायण चल रहा है। मानव कल्याण के लिए श्रीमद् भागवत बहुत ही कल्याणकारी है। सभी लोगों को भागवत का पाठ करना चाहिए, क्योंकि व्यास जी ने जो ये श्रीमद् भागवत कथा लिखी है वो लोगों के कल्याण के लिए लिखी है। आज यहाँ पर हम लोग कोरोना काल में सबके कल्याण के लिए केवल पारायण का ही पाठ मूल पाठ को ये श्रीमद् भागवत का पारायण सबके लिए कल्याणकारी होगा। आंध्र प्रदेश और तेलंगाना प्रदेश के नागरिकों के लिए ये बहुत ही अच्छी खबर है। 12 महीने के 12 देवता है। सभी देवताओं में ये विशेष भगवान का अनन्य है। इसमें जितना भी पूजा पाठ अनुष्ठान किया जाता है उसका अनंत कोटि फल मिलता है। ये साक्षात महीना नारायण प्रभु का है, इसलिए हर जीवात्मा के कल्याण के लिए मोक्ष के लिए ये विशेष महीना बनाया गया है। इस महीने में जो भी अपना कर्म धर्म पूजा पाठ अनुष्ठान जो दान करता है, भगवान की विशेष पूजा अर्चना करता है, गुरु संत महात्माओं का जो पूजन सम्मान करता है तो उसको अनंत कोटि फल प्राप्त होता है। और हमारे जो पूर्वज है उनके भी सबका कल्याण होता है। मोक्ष की ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు. ఎద్దేవా చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ నాయకులు ఎవరొచ్చినా బస్తీలోకి రానియొద్దు. టీఆర్ఎస్ పై మండిపడ్డ రాజ్యసభ మాజీ ఎంపీ విహెచ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడి పదవిలో వీడిన అనిశ్చితి. వైస్ ప్రెసిడెంట్ పదవి నుండి వైదొలిగిన రామకృష్ణ.
గాంధీ దవాఖానాలో విధులు బహిష్కరించిన అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్. మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయం స్పష్టం చేసిన ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.